Welcome to SakshiEducation.com and Shas Academy. Friends, my name is Bharat Sattar, Faculty for General Science and Technology and Environmental Studies. ఓకే ఫ్రెండ్స్, మన గత మంత్లో మన ఏపీ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడడం జరిగింది. దేనికి సంబంధించి? పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి. ప్రతి సంవత్సరము 6,500 పోస్టులతో పాటు 4 ఏళ్ల పాటు వరుసగా 6,500 పోస్టులను ఇవ్వడం జరుగుతుంది అని డిక్లేర్ చేయడం జరిగింది గవర్నమెంట్. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మనం సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ సబ్ ఇన్స్పెక్టర్ సిలబస్ సంబంధించి ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ రిలేటెడ్ ఆ సిలబస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ రిలేటెడ్ సిలబస్ ని అనాలిసిస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు తెలిసే ఉంటుంది. మెయిన్ గా అర్థమెటిక్ రీజనింగ్. అందరికి తెలిసింది ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్. ఎందుకంటే మెజారిటీ 200 మార్క్స్ కి, అంటే మెయిన్స్ లో 200 మార్క్స్ కి అదే ఉంటుంది. దాంట్లో 150లు, 160లు, 170లు, 180లు, 140లు ఇలా స్కోర్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ అర్థమెటిక్ రీజనింగ్ తో పాటు జనరల్ స్టడీస్ పార్ట్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్ పార్ట్ లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది లెవెల్ ప్లేయింగ్ అన్నమాట. ఎస్పెషల్లీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఎలా చదవాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ జనరల్ స్టడీస్ పేపర్కి వచ్చేసి మనం మెయిన్స్ లో 200 మార్క్స్ చూస్తాం. ఈ 200 మార్క్స్ లో మనం ఎస్పెషల్లీ పార్ట్స్ గా డివైడ్ చేస్తే జనరల్ సైన్స్ అని, హిస్టరీ అని, జాగ్రఫీ అని, కరెంట్ అఫైర్స్ అని, పాలిటీ అని, ఎకానమీ అని ఇవన్నీ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కు మాత్రం 30% వెయిటేజ్ ఉంటుంది. అంటే అరౌండ్ 200 మార్క్స్ లో మనం 50 నుంచి 60 క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఈ పార్ట్ నుంచి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఈ పార్ట్ నుంచి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చూసినట్లయితే డైరెక్ట్ గా 50 క్వశ్చన్స్ నుంచి 60 క్వశ్చన్స్ ఈ పార్ట్ నుంచే మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పోలిస్తే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రం ఎక్కువ భాగం ఈ పార్ట్ లో నుంచి రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనం గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ అవన్నీ చూసినట్లయితే ఇంత పర్సెంటేజ్, ఇంత వెయిటేజ్ మార్క్స్ అనేది ఉండదు. ఇక్కడ మనం చూపించింది వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేసి మనం దీన్ని 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి స్టాటిక్ పార్ట్ గా, డైనమిక్ పార్ట్ గా. స్టాటిక్ పార్ట్ అంటే జస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్నమాట. మనం చిన్నప్పుడు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న సైన్స్ బుక్స్ లో ఉన్నటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్. అందులో సైన్స్ బుక్స్ లో కెమిస్ట్రీ ఉండొచ్చు, బయాలజీ ఉండొచ్చు, ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, ఫిజిక్స్ ఉండొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పార్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, యూపీఎస్సీలో మాత్రం ఈ పార్ట్ నుంచి తక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఈ పార్ట్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ లో కానీ, మళ్ళీ ఈ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ సిఏపిఎఫ్ లో మాత్రం ఈ పార్ట్ నుంచి కూడా ఎక్కువ వస్తుంది. ఒక్క యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మాత్రమే ఈ పార్ట్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మనం ప్రిపేర్ అయ్యేది సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ లో మాత్రం ఈ 30% వెయిటేజ్ లో 20% దీని నుంచే ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ స్టాటిక్ పార్ట్ నుంచి మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. సో ఇక్కడ చదవాల్సింది వచ్చేసి మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్, ఫిజిక్స్ సంబంధించిన ఆ స్టాటిక్ పార్ట్ అంతా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు డైనమిక్ పార్ట్ అంటే టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్. లైక్ టెక్నాలజీ ఎందుకు స్టాటిక్, డైనమిక్ అని సపరేట్ చేసామంటే ఈ డైనమిక్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ దీని నుంచి ఎవల్యూషన్ చెందిందే టెక్నాలజీ అన్నమాట. ఈ సైన్స్ నుంచి వచ్చిందే, ఈ జనరల్ సైన్స్ నుంచి వచ్చిందే టెక్నాలజీ పార్ట్ యాక్చువల్ గా. ఈ టెక్నాలజీ పార్ట్ లో మనం బయోటెక్నాలజీ గురించి చదవాలి, నానో టెక్నాలజీ గురించి చదవాలి, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ ఇవన్నీ చదవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు
ఏ ఇయర్ అయితే ఎగ్జామ్ రాయబోతున్నామో అప్పుడు ఎగ్జామ్ అయితే ఎప్పుడైతే ఉంటుందో దానికి 1 ఇయర్ నుంచి ఖచ్చితంగా 1 ఇయర్ ముందు వరకు కరెంట్ అఫైర్స్, ఈ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది పక్కా ఉండాలి. అప్పుడు మాత్రమే 30కి ఈ 30% అంటే 50 to 60 మార్క్స్ లో 40 నుంచి 45 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎవరైతే దీంట్లో నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జిఎస్ లో స్కోర్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ. కొంతమంది ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు ఉండవచ్చు, కొంతమంది మ్యాథ్స్ గ్రూప్ వాళ్ళు ఉండవచ్చు. మ్యాథ్స్ వాళ్ళకి వచ్చేసి సర్లే ఈ పార్ట్ ఏముందిలే, దీన్ని నెగ్లెక్ట్ చేసిన తర్వాత సర్లే రీజనింగ్ అర్థమెటిక్ లో మన మాక్సిమం స్కోర్ 170, 180 తెచ్చుకుంటే ఇందులో తక్కువ వచ్చినా నో ప్రాబ్లం అనుకుంటారు. కాకపోతే ఈ పార్ట్ లో ఆర్ట్స్ గ్రూప్ వచ్చేసి ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళలో కూడా మ్యాథ్స్ లో 130, 140 చేసే వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే వాళ్ళకి హెల్ప్ అవ్వాలంటే ఈ పార్ట్ లో ఎక్కువ స్కోర్ చేయాలన్నమాట. ఈ పార్ట్ లో వచ్చేసి 40 to 45 స్కోర్ చేయగలిగితే వాళ్ళ ర్యాంకు ఖచ్చితంగా టాప్ 200, 300 లో ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. ఇంకా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఎలాగో మ్యాథ్స్ బాగా చేయగలుగుతారు, రీజనింగ్ బాగా చేయగలుగుతారు. వాళ్ళకి 200కి 170, 160 తెచ్చుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ ఈ పార్ట్ లో గినక మీరు 45 to 50 స్కోర్ చేయగలిగితే మీ ర్యాంకు ఎక్కడో 200, 300 లో ఉండాల్సింది టాప్ 50 లో ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అంత లెవెల్ ప్లేయింగ్ అనమాట. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎలాగో అర్థమెటిక్, రీజనింగ్ పార్ట్ ఎలాగో ప్రతి ఒక్కరు చదవాలి. ఆ పార్ట్ లేకుండా అసలు ఎస్ఏ ఎగ్జామ్ రాయడమే అనవసరం అది నేర్చుకోకుండా. కాకపోతే మీరు మంచి ర్యాంక్ రావాలన్నా, ర్యాంక్ కొట్టాలన్నా ఖచ్చితంగా ఈ పార్ట్ అనేది ఖచ్చితంగా 100% చదవాలి. దీన్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే ప్రాబిలిటీ చాలా తక్కువ అనమాట. ఫ్రెండ్స్, ఈ పార్ట్కి సంబంధించి మనం ఆల్రెడీ చూసాము. స్టాటిక్ పార్ట్ అంటే కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్, ఫిజిక్స్ పార్ట్ కి వీటికి సంబంధించిన ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ స్కూల్ లెవెల్లో నుంచి అప్ టు ఈ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ చదవాల్సిన అవసరం ఉంది. ఈ డైనమిక్ పార్ట్ అంటే నథింగ్ బట్ దీని నుంచి ఎవాల్వ్ అయినదే. అంటే ఈ స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చిందే టెక్నాలజీ పార్ట్ అన్నమాట. దాన్ని ప్లస్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్ అనేది 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది సిలబస్ ని. ఓకే, కాకపోతే చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో మార్కెట్ లో దొరికే బుక్స్ తీసుకొని ఎనీ బుక్ తీసుకొని ఫస్ట్ పేజీ కాడ నుంచి ఒక 800 పేజీలో 700 పేజెస్ ఉంటుంది. లాస్ట్ పేజీ వరకు చదువుకుంటూ వెళ్ళిపోతే అది మొత్తం గుర్తుంటుందా? ఉండదు. అలా మీరు ఎన్నిసార్లు చదివినా కూడా అది మైండ్ లో గుర్తుండదు. అలా చదవడం కూడా వేస్ట్, ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ కి. ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ లో ఈ సైన్స్ పార్ట్ వచ్చేసి టఫ్ గా ఉంటుంది కొద్దిగా. అంటే టఫ్ అనకూడదు, టిపికల్ గా ఉంటుంది. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 లో, గ్రూప్ 1 లో డైరెక్ట్ గా అడిగేదానికి ఛాన్స్ ఉంది క్వశ్చన్లు. కానీ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పార్ట్ లో మాత్రం కొంచెం క్రిటికల్ గా, టిపికల్ గా అడగడం జరుగుతుంది. అది మనం అప్కమింగ్ సెషన్స్ లో ప్రీవియస్ క్వశ్చన్ లో డిస్కషన్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ లో కొంచెం డిఫరెంట్, ఖచ్చితంగా కొంచెం చదవాల్సిన అవసరం ఉంది. మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏదో పైపైన చదువుకొని వెళ్ళినా కూడా మీరు ఏదన్నా ఈ పార్ట్ లో మీరు ఆన్సర్ చేయొచ్చు ఏమో. కానీ ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ లో మాత్రం ఖచ్చితంగా కొంచెం డెప్త్ గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎలానో మీకు అప్కమింగ్ సెషన్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని చూసిన తర్వాతే నెక్స్ట్ చదవడం స్టార్ట్ చేయాలి. కాకపోతే ఓకే, వీటి కోసం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది చాలా మంది క్లారిటీ లేదు. సో ఫ్రెండ్స్, చదివేటప్పుడు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మనకున్నటువంటి సైన్స్ బుక్స్ లో ఫస్ట్ కెమిస్ట్రీ చదివేదానికి ట్రై చేయండి, కెమిస్ట్రీలో ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ బయాలజీ చదివేదానికి ట్రై చేయండి, తర్వాత ఎన్విరాన్మెంట్, తర్వాత నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ పార్ట్. ఎందుకు నేను ఇలా చదవమంటున్నానో ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. సో ఒకటి ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్ ఈస్ నథింగ్ బట్ మిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ లో బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే ఎన్విరాన్మెంట్ ఈ మూడు సబ్జెక్టులు నేర్చుకోకుండా ఎన్విరాన్మెంట్ లో చదవడానికి ఏముండదు. మీకే అర్థమవుతుంది చదివేటప్పుడు. ఎవరైతే కెమిస్ట్రీ, బయాలజీ, ఈ జాగ్రఫీలో మంచి ఐడియా ఉంటుందో వాళ్ళు ఎన్విరాన్మెంట్ జస్ట్ ఈజీగా చదివేయచ్చు. ఎవరికైతే వీటి మీద నాలెడ్జ్ ఉండదో ఎన్విరాన్మెంట్ అసలు అర్థం కాదు. సో ఫస్ట్ కెమిస్ట్రీ, బయాలజీ చదివేందుకు ట్రై చేయండి, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చదవాలి, తర్వాత లాస్ట్ లో ఫిజిక్స్ చదవండి.
దాంతో పాటు టెక్నాలజీ ప్యారలల్ గా చదవండి. కరెంట్ అఫైర్స్ మీరు ఎలాగో డైలీ న్యూస్ పేపర్స్ లో కానీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లో కానీ ఫాలో అవ్వడం జరుగుతుంది. సో నేను ఎందుకు ఇలా చదవమని చెప్తున్నానో మీకు అర్థం అవడానికి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఈ సబ్ ఇన్స్పెక్టర్ సిలబస్ సంబంధించి ఇప్పటి వరకు మనం స్టాటిక్ పార్ట్ అండ్ డైనమిక్ పార్ట్ అంటూ, స్టాటిక్ పార్ట్ కింద కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్ ఇటువంటి ఫండమెంటల్ సబ్జెక్ట్స్ అనేది వస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా డైనమిక్ పార్ట్ కింద టెక్నాలజీ పార్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండు సెగ్రిగేట్ చేసి చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మనం 200 స్కోర్లో 30% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకోవడం జరిగింది. కాకపోతే ఈ సిలబస్ ని మనం మాట్లాడుకున్నటువంటి ఈ సిలబస్ పార్ట్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చదవాలి అనే దాని మీద ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఒక పిరమిడ్ ను చూపించడం జరిగింది. అంటే దీన్ని పిరమిడ్ ఆఫ్ లైఫ్ ఆర్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ తెలుగులో మాట్లాడుకోవాలంటే జీవక్రమం అనుకోండి. అంటే జీవం పుట్టుక ఎక్కడ మొదలైంది, ఎక్కడి వరకు ఉంటుంది అనే దాని మీద పిరమిడ్ ఫామ్ లో చూపించడం జరిగింది. సో ఇది మన సిలబస్ కి ఏ విధంగా రిలేటెడ్ ఉందో మనం చూస్తాం. సో మనం ఎక్కడి నుంచి చదువుకుంటే ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకొని మనం కాన్సెప్ట్స్ ని క్లారిటీగా గుర్తుంచుకోగలుగుతాం అనేది ఈ పిరమిడ్ ని చూస్తే మీకే అర్థం అవుతుంది. ఫ్రెండ్స్, మనం అనుకున్నాం స్టాటిక్ పార్ట్ కి సంబంధించి కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఫిజిక్స్. ఫస్ట్ దీని గురించి మాట్లాడతాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మొత్తం ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, జీవ పరిణామం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మొదటగా చూసినట్లయితే, సరే పరమాణు స్థాయి నుంచి జీవం అనేది స్టార్ట్ అయింది అనుకుంటే, ఈ పరమాణు అనేది ఒక రెండు సేమ్ పరమాణువులు కలిసి ఒక మాలిక్యూల్, ఒక అణువు ఫామ్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అణువులు అనేది డిఫరెంట్ అణువులు అనేది కలవడం వల్ల సరే కొత్తగా ఒక కాంపౌండ్ ఫామ్ అయింది అనుకోండి, అంటే సమ్మేళనం ఫామ్ అయిపోయింది. నేచర్ లో సమ్మేళనం వచ్చేసింది. ఈ సమ్మేళనాలు అన్ని కలిసి ఓవరాల్ గా ఒక ఆర్గనెల్, అంటే కణాంగం అనేది ఒక తయారైంది. అది ఫర్ ఎగ్జాంపుల్ అది రైబోజోమ్ కావచ్చు, న్యూక్లియస్ కావచ్చు, మైటోకాండ్రియా కావచ్చు, ఇవన్నీ కణాంగాలుగా చూడొచ్చు మనం. లేదా ప్లాస్మా త్వచం కావచ్చు. ఈ కణాంగాలన్నీ ఒక గ్రూప్ గా ఫామ్ అయిన తర్వాత కణం అనేది ఫామ్ అయింది, సెల్. ఓవరాల్ గా ఈ సెల్ ఫామ్ అవడానికి ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటంటే, ఈ కింద పరమాణు స్థాయి నుంచి ఇవన్నీ ఒకదానికొకటి కంబైన్డ్ అయిన తర్వాత ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఫైనల్ గా ఒక కణం అనేది ఫామ్ అయింది. సో బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటే కణము అని చెప్పాలి. బయాలజీలో ఇది మంచి క్వశ్చన్ అన్నమాట. కణం అంటే జీవుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏది అంటే కణము అని చెప్పాలన్నమాట. ఎందుకంటే లైఫ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది కణంతోనే. ఇక్కడ నుంచి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ దాని డెవలప్మెంటల్ స్టేజ్ అన్నమాట, కణం అనేది ఫామ్ అవడానికి. సో ఈ విధంగా కణం ఫామ్ అయిన తర్వాత ఈ కణాలన్నీ ఒకే రకానికి చెందిన కణాలన్నీ గ్రూప్ గా ఫామ్ అయిన తర్వాత ఒక టిష్యూ, కణజాలం అభివృద్ధి చెందుతుంది. అంటే కణజాలం, దాన్ని టిష్యూ అంటారు. అంటే టిష్యూ అంటే నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ అని చెప్పాలన్నమాట. ఒకే రకానికి చెందిన కణాల సమూహమే కణజాలము అని మాట్లాడవచ్చు. ఈ కణజాలాలన్నీ డిఫరెంట్ అన్ని కలిసి ఆర్గాన్, అవయవం ఫామ్ అయింది. ఈ అవయవాలన్నీ డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అవయవాలంటే మన కాలేయం కానీ, ప్యాంక్రియాస్ కానీ, ఇంటెస్టైన్ కానీ ఇవన్నీ తీసుకొని ఒక సిస్టమ్ అనేది ఒక డెవలప్ అవుతుంది, ఒక వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. దాన్నే ఆర్గాన్ సిస్టమ్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఆర్గాన్ సిస్టమ్ అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీనే తీసుకున్నట్లయితే, మానవుని శరీరం తీసుకున్నట్లయితే అందులో ఇమ్యూన్ సిస్టమ్ చూడొచ్చు, నర్వస్ సిస్టమ్ చూడొచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ చూడొచ్చు, రిప్రొడక్టివ్ సిస్టమ్ చూడొచ్చు, కార్డియోవాస్కులర్ సిస్టమ్ చూడొచ్చు, ఎక్స్క్రిటరీ సిస్టమ్ చూడొచ్చు, స్కెలిటల్ సిస్టమ్ చూడొచ్చు. ఇవన్నీ ఒక సిస్టమ్ మాదిరి ఎలా డెవలప్ అయ్యాయంటే వాటికి సంబంధించిన ఆర్గాన్స్ అన్ని ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఒక సిస్టమ్ మాదిరి డెవలప్ అయింది అనమాట. దాన్నే ఆర్గాన్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఆర్గాన్ సిస్టమ్ల మొత్తం కలయిక వల్ల ఏర్పడినదే ఆర్గానిజం, జీవి.
సో ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు. ఈ ఆర్డర్ కూడా ఎగ్జామ్స్ లో అడిగేదానికి ఛాన్సెస్ ఉందన్నమాట, ఈ ఆర్డర్ కూడా. సో ఇక్కడ మనము ఎప్పుడైనా చదువుకునేటట్లయితే ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. ఈ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఫండమెంటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మొదటగా అటామిక్ స్ట్రక్చర్ అంటే పరమాణు నిర్మాణం మీద దానికి సంబంధించిన ఫండమెంటల్స్ అన్ని నేర్చుకోవాలి. దాని నెక్స్ట్ తర్వాత ఈ మ్యాటర్, పదార్థం యొక్క రూపాలు, అంటే పదార్థం యొక్క ఘన పదార్థం అంటే ఏంటి, ద్రవ పదార్థం అంటే ఏంటి, వాయు పదార్థం అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక మంచి క్లారిటీ ఉంటుంది సబ్జెక్ట్ మీద. నెక్స్ట్ లెవెల్ నుంచి అటామిక్ స్ట్రక్చర్ అవన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ మూలకాల గురించి అధ్యయనం చేయండి. అంటే మూలకాల యొక్క వర్గీకరణ అధ్యయనం చేయండి. మూలకాలు మొత్తం ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు, అవి మానవుడికి ఏ విధంగా ఉపయోగపడతాయి చదవండి ఫస్ట్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లైఫ్ అనేది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకోసమే గుర్తు పెట్టుకోవాలన్నా కూడా ముందు ఈ ఫండమెంటల్స్, కెమిస్ట్రీకి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ లైక్ ఆక్సిడేషన్ అండ్ ఆక్సీకరణం అంటే ఏంటి, క్షయకరణం అంటే ఏంటి, అయనైజేషన్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని కెమిస్ట్రీ ద్వారా తెలుస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే మీకు ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లో బిఓడి అంటే ఏంటి, సిఓడి అంటే ఏంటి, ఇంకా ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్స్ కి సంబంధించిన వాటిపైన క్లారిటీ ఉంటుంది. వితౌట్ కెమిస్ట్రీ నాలెడ్జ్ మీరు ఏమి అర్థం చేసుకోలేరు అనమాట. సో అందుకోసమే కెమిస్ట్రీకి ఎన్విరాన్మెంట్ కి కొంచెం లింక్ అయింది. అందుకే ఫస్ట్ కెమిస్ట్రీ చదవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం బయాలజీ పార్ట్కి వచ్చేసి, కెమిస్ట్రీ పార్ట్కి వచ్చేసి ఈ ఆటమ్ సంబంధించిన ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, ఇంకా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఎలిమెంట్స్ యొక్క ఉపయోగాలు, అదే కాకుండా యాసిడ్స్ అండ్ బేసిస్, కెమికల్ బాండింగ్ చెప్పాం కదా. ఈ ఆటమ్స్ అన్ని గ్రూప్ గా టుగెదర్ ఫామ్ అవుతున్నాయంటే దాన్ని రసాయనిక బంధాలు, అయానిక బంధం కావచ్చు, సమయోజనీయ బంధం కావచ్చు, సమన్వయ సమయోజనీయ బంధం కావచ్చు, హైడ్రోజన్ బాండింగ్ కావచ్చు, ఇవన్నీ కలయిక, వాటి మధ్య కెమికల్ బాండింగ్ సిస్టమ్ అంటే ఏ విధంగా ఉంటుందో అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తేనే మీకు కెమికల్ గా పదార్థాలు ఏ విధంగా ఫామ్ అయ్యాయో అర్థమవుతుంది. అంటే ఆర్గానిక్ పదార్థాలు అంటే ఏంటి, ఇన్ఆర్గానిక్ పదార్థాలు అంటే ఏంటి, ఇవి తెలుసుకున్నప్పుడే మీరు కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ అధ్యయనం చేయవచ్చు. ఈ విధంగా కెమిస్ట్రీ పార్ట్కి సంబంధించిన సమ్ ఆఫ్ ది ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ బయాలజీ స్టార్ట్ చేయండి. బయాలజీలో మొదటగా బయాలజీ స్టార్ట్ చేసే ముందర బేసిక్ టెర్మినాలజీ నేర్చుకోండి. అంటే ఆ బయాలజీకి సంబంధించిన డెఫినేషన్స్ స్టడీ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ లో. అంటే లైక్ సైటాలజీ అంటే ఏంటి, ప్యాథాలజీ అంటే ఏంటి, ఇమ్యూనాలజీ అంటే ఏంటి, జెనెటిక్స్ అంటే ఏంటి, ఇలాంటి డెఫినేషన్స్ అన్ని చదవడానికి ట్రై చేయాలి. మెటబాలిజం అంటే ఏంటి, కెటబాలిజం అంటే ఏంటి, ఎనబాలిజం అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్ చదివిన తర్వాతే నెక్స్ట్ బయాలజీలోకి మూవ్ అవడానికి ట్రై చేయండి. మొదటగా సెల్ బయాలజీ చదవాలి. బయాలజీలో వెళ్ళిన వెంటనే, బయాలజీ స్టార్ట్ చేసిన వెంటనే మీరు చదవాల్సిన పార్ట్ ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్స్ చదవాలి. ఆ బయాలజీకి సంబంధించిన డెఫినేషన్స్ ఖచ్చితంగా ఎవ్రీవన్ మస్ట్ రీడ్ ద డెఫినేషన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ డెఫినేషన్ నేర్చుకోకుండా ముందుగా చదవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే అందరికి కొత్త, అంటే బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొత్త కాకపోవచ్చు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఆ చాప్టర్స్ అనేది కొత్త కాబట్టి ముందుగా దానికి సంబంధించిన డెఫినేషన్స్ నేర్చుకుంటే మీరు చదివేటప్పుడు ఈజీగా అర్థం అవుతుంది. అందుకోసమే చెప్తున్నా ఫస్ట్ డెఫినేషన్స్ నేర్చుకోమని. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, మీరు ఆల్రెడీ ఈ అటామిక్ లెవెల్ నుంచి కెమిస్ట్రీలో బాగా నేర్చుకోవడం జరిగింటుంది అప్పటికే. నెక్స్ట్ మళ్ళీ సెల్ బయాలజీ స్టార్ట్ చేయండి. సెల్ బయాలజీలో స్టార్ట్ చేయడం వల్ల ఆ సెల్ అనేది, సెల్లో జరిగేటువంటి ఫంక్షన్స్ లైక్ ప్రోటీన్ సింథసిస్ ఏ విధంగా జరుగుతుంది, రెస్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఫోటోసింథసిస్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ అనమాట. అందుకే సెల్లుని ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఎందుకన్నా అంటే ఈ సెల్లో ఈ ఫంక్షన్స్ అన్ని జరుగుతాయి. సెల్యులార్ రెస్పిరేషన్, ఫోటోసింథసిస్ అండ్ ప్రోటీన్ సింథసిస్, ఈ ప్రాసెస్ అన్ని జరుగుతాయి కాబట్టి ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనొచ్చు. స్ట్రక్చరల్ పార్ట్ వచ్చేసి చూసినట్లయితే ఈ సెల్ అనేది ఏ విధంగా దాంట్లో ఉన్న నిర్మాణాలు, కణాంగాలు, సెల్లో ఉన్నటువంటి ఆర్గనెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ ఆర్గనెల్ ఏ ఫంక్షన్ కలిగి ఉంటుందో వాటి మీద సమ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ నేర్చుకునేదాన్ని ట్రై చేయండి. తర్వాత సెల్ గురించి చదువుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంట్రడక్షన్ టు మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసాం ఫస్ట్ ఆర్గానిజం అన్నాం.
మైక్రో ఆర్గానిజం స్టార్ట్ చేయండి. మైక్రో ఆర్గానిజమ్స్ లో మీరు బ్యాక్టీరియా గురించి చదవాలి, ఫంగై గురించి చదవాలి, వైరస్ గురించి చదవాలి, వాటికి సంబంధించిన ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అన్ని చదవాలి. వాటితో పాటే మానవుడికి నిత్య జీవితంలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి, అట్ ది సేమ్ టైం మానవుడికి ఈ సూక్ష్మ జీవుల వల్ల కలిగే రోగాల గురించి ఖచ్చితంగా చదవాలి. కాకపోతే ఈ చాప్టర్కి వచ్చేసి మీరు చదవాల్సింది ఏంటంటే సూక్ష్మజీవులకు సంబంధించిన ఫండమెంటల్స్ నేర్చుకోండి. సూక్ష్మజీవుల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అవి మానవుడికి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయో వాటి గురించి చదవండి. డిసీజెస్ గురించి వచ్చేటప్పటికి లాస్ట్ లో చదవండి. దానికి ఆ సూక్ష్మజీవులు వైరస్ వల్ల, బ్యాక్టీరియా ద్వారా, ఫంగై వల్ల, వీటి ద్వారా వచ్చే వ్యాధులన్నిటిని లాస్ట్ లో మొత్తం హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అంతా నేర్చుకున్న తర్వాత చదవండి. ఈ విధంగా ఇంట్రొడక్షన్ టు మైక్రో ఆర్గానిజం చదివిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అనిమల్స్ గురించి చదవండి, నెక్స్ట్ మళ్ళీ ప్లాంట్స్ గురించి చదవండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత జెనెటిక్స్ చూడండి. జెనెటిక్స్ చూడాలంటే మీకు ఖచ్చితంగా సెల్ బయాలజీ మీద సమ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ తెలిసి ఉండాలి. ఈ జెనెటిక్స్ కి ఈ సెల్ బయాలజీ ఖచ్చితంగా లింక్ అవుతుంది. జెనెటిక్స్ అనేది సెల్ బయాలజీలో పార్టే. కాకపోతే ఇవన్నీ చదివిన తర్వాత లాస్ట్ లో జెనెటిక్స్ చదవండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత బయాలజీలో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ పార్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే దాదాపుగా ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ లో 4-5 క్వశ్చన్లు డైరెక్ట్ గా అడగడం జరుగుతుంది. ఈ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఏముంటాయండి, మనం ఇందాకే అనుకున్నాం, ఆర్గాన్ సిస్టమ్స్ అన్నాం, ఇమ్యూన్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఈ మెజారిటీ ఉన్న ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని ఒక్కొక్క ఆర్గాన్ సిస్టమ్స్ గురించి మీరు చదువుతా దానికి ఇంటర్లింకింగ్ నీట్ గా నేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీరు ఓవరాల్ గా ఈ బయాలజీ పార్ట్ మీద కమాండ్ తెచ్చుకోగలుగుతారు. ఫైనల్ గా మీరు ఈ బయాలజీ పార్ట్ మీద కమాండ్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు డిసీజెస్ దగ్గరికి వెళ్ళండి. మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా వచ్చే డిసీజెస్, వైరస్ డిసీజెస్ ఏముంటాయి, బ్యాక్టీరియా ద్వారా వచ్చే డిసీజెస్ ఏముంటాయి, ఫంగై ద్వారా వచ్చే డిసీజెస్ ఏముంటాయి, ప్రోటోజోన్ల ద్వారా వచ్చే డిసీజెస్ ఏముంటాయి, ఫైలేరియల్ టేప్ వామ్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏముంటాయి. ఇవన్నీ రకరకాల ఇన్ఫెక్షన్స్ గురించి ఆఫ్టర్ కంప్లీట్ స్టడీ చేసిన తర్వాత, బయాలజీని కంప్లీట్ గా స్టడీ చేసిన తర్వాత లాస్ట్ లో డిసీజెస్ గురించి చదవండి. అప్పుడు మీకు సింపుల్ గా అర్థం అవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం, కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేసి కొద్దిగా కాన్సెప్ట్స్ అనేది బిల్డ్ చేసుకుంటా ఆ కెమిస్ట్రీలో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పార్ట్ వరకు పక్కన పెట్టండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది ఎన్విరాన్మెంట్ కిందికి వస్తుంది. ముందుగా మీరు కెమిస్ట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ని నేర్చుకునేదాన్ని ట్రై చేయండి. తర్వాత బయాలజీలోకి ఎంటర్ అవ్వండి. ఆ బయాలజీలోకి ఎంటర్ అయిన తర్వాత డెఫినేషన్స్ ముందు చదవండి. ఆ డెఫినేషన్స్ చదివిన తర్వాత సెల్ బయాలజీతో స్టార్ట్ చేసి ఫైనల్ గా హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చదివి ఇవన్నీ అయిపోయిన తర్వాత డిసీజెస్ గురించి చదవండి. అప్పటికి మీకు మెజారిటీ కెమిస్ట్రీ బయాలజీ పార్ట్ అయిపోతుంది, ఫండమెంటల్ ఆస్పెక్ట్. సో ఈ రెండింటి నుంచి మీకు కనీసం అంటే 15 నుంచి 20 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 15-20 మార్క్స్ లో మీరు కనీసం అంటే 80% స్కోర్ చేయొచ్చు. 80 to 90% మీరు స్కోర్ చేయగలుగుతారు నేను చెప్పిన విధంగా మీరు చదివినట్లయితే. ఈ విధంగా ఒకదానికొకటి చిన్నగా కాన్సెప్ట్స్ అనేది బిల్డ్ చేసుకుంటా మీరు చదవాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఈ రెండు అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందే అనుకున్నాం, ఈ ఎన్విరాన్మెంట్ ఈస్ నథింగ్ బట్ మిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ, బయాలజీ అండ్ జాగ్రఫీ అని చెప్తాం. ఎందుకనంటే ఈ ఎన్విరాన్మెంట్ లో బయోడైవర్సిటీ చాప్టర్ చదివేటప్పుడు కానీ, ఈకో సిస్టమ్స్ ఇవన్నీ చదివేటప్పుడు ఈ బయాలజీలో ప్లాంట్స్ గురించి, అనిమల్స్ గురించి ఇంట్రొడక్షన్ తెలియకుండా మీకు అవేమీ అర్థం కాదు. ఎన్విరాన్మెంట్ అంతా సైన్స్ తో లింక్ అయి ఉంటుంది అనమాట. ఈ మెరైన్ ఈకో సిస్టమ్ కానీ, ఫారెస్ట్ ఈకో సిస్టమ్ కానీ, ల్యాండ్ ఈకో సిస్టమ్ కానీ, ఎనీథింగ్ ఇదేం చదివినా కూడా ఖచ్చితంగా ఈ బయాలజీతో లింక్ అవుతుంది. ఫైనల్ గా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మనకున్న నేచర్ లో ఈ పొల్యూటెంట్స్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతాయి అంటే ఫ్యాక్టరీస్ నుంచి కానీ, న్యాచురల్ గా మ్యాన్ మేడ్ కానీ, న్యాచురల్ యాక్టివిటీస్ కానీ ఏ విధంగా పొల్యూటెంట్స్ జనరేట్ అవుతాయి, అవి మన బాడీలోకి వెళ్ళి పొల్యూటెంట్స్ అనేది మన బాడీలోకి వెళ్ళి ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ చేస్తాయి, ఏ పొల్యూటెంట్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ వల్ల, క్యాడ్మియం వల్ల, లెడ్ వల్ల, ఆర్సెనిక్ వల్ల ఇవన్నీ రకరకాల డిసీజెస్ వస్తుంటాయి. అప్పుడు మీకు కెమిస్ట్రీలో వాటి గురించి ఆల్రెడీ మీరు ఎలిమెంట్స్ గురించి చదివి ఉంటారు. సో ఆ పొల్యూటెంట్స్ గురించి మీకు వచ్చేటప్పటికి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ఆక్సిడేషన్ గురించి మీకు తెలియకుండా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే తెలుసుకోలేరు, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే అర్థం కాదు, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే అర్థం కాదు. ఈ కాన్సెప్ట్స్ అన్ని
అర్థం కావాలంటే ముందుగా కెమిస్ట్రీలో సమ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ మీరు ముందే నేర్చుకొని ఉండాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అనేది ఈజీగా అర్థం అవ్వాలంటే కెమిస్ట్రీ మీద బయాలజీ మీద పట్టు ఉందండి. తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఫైనల్ గా కొద్దిగా జాగ్రఫికల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంతే. ఎన్విరాన్మెంట్ ఈస్ నథింగ్ బట్ మిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ, బయాలజీ అండ్ జాగ్రఫీ అని చెప్పుకున్నాం. ఇక్కడ వరకు మనం ఈ ఆర్గానిజం లెవెల్ వరకు బయాలజీ, కెమిస్ట్రీతో ఏం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్విరాన్మెంట్ అనేది, ఈ పార్ట్ అంతా. సో పాపులేషన్ అంటే సేమ్ స్పీసీస్ కి సంబంధించిన, ఒకే జాతికి సంబంధించిన జంతువుల సమూహమే జనాభాగా మనం చెప్పొచ్చు, పాపులేషన్ గా చూడొచ్చు. ఈ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ అన్ని కలిసి ఒక కమ్యూనిటీగా ఫామ్ అవుతుంది. ఈ కమ్యూనిటీలు అన్ని కలిసే ఈకో సిస్టమ్, ఒక ఆవరణ వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఆవరణ వ్యవస్థలు అన్ని కలిపి, రకరకాల ఆవరణ వ్యవస్థలు అన్ని కలిపి, ఇంకా దానికన్నా హయ్యర్ లెవెల్ బయోమ్. ఈ మొత్తం భూమిని 7 రకాలుగా బయోమ్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. ఈ బయోమ్స్ అన్ని కలిసే బయోస్ఫియర్. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవావరణం, మొత్తం ఉన్నటువంటి జీవాలన్నిటినీ కలిపి బయోస్ఫియర్ గా చూడొచ్చు, జీవావరణంగా చూడొచ్చు. ఈ విధంగా లైఫ్ అనేది యాజ్ కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఎన్విరాన్మెంట్ కి లింక్ అయి ఉంటుంది. కాబట్టి మీరు జనరల్ సైన్స్ చదువుకునేటప్పుడు ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి, నెక్స్ట్ బయాలజీతో స్టార్ట్ చేయండి, నెక్స్ట్ బయాలజీ చదవండి, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చదవండి. ఈ మూడింటి నుంచి ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ అయితే ఖచ్చితంగా 25 మార్క్స్ ఇక్కడే మీకు అయిపోతుంది. 25 మార్క్స్ ఇదే స్టాటిక్ పార్ట్ నుంచి 25 to 30 మార్క్స్ అని వస్తుంది. ద రిమైనింగ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఫిజిక్స్ కింద ఈ లైట్, సౌండ్, హీట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి, మ్యాగ్నెటిజం అంటే ఏంటి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, ఇంకా న్యూక్లియర్ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్, ఇవన్నీ సమ్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇవన్నీ ఫిజిక్స్ కింద చదవాలి లాస్ట్ లో. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఓవరాల్ గా మీరు 40 మార్క్స్ ఒట్టి స్టాటిక్ పార్ట్ నుంచి 40 మార్క్స్ ఉంటాయి. కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేయండి. ఈ 40 మార్క్స్ లో మీరు ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నట్లయితే అట్లీస్ట్ మీరు 30 స్కోర్ చేయొచ్చు ఖచ్చితంగా, కొంచెం చదివితే. 30 నుంచి ఇంకా బాగా నాలెడ్జ్ ఉంటే సైన్స్ మీద 35 వరకు చేసేదానికి ఛాన్స్ ఉంది. అసలు ఏమీ చదువుకోకుండా వెళ్తే మాత్రం 10 మార్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఈ స్టాటిక్ పార్ట్ వరకు. ఇక్కడ వరకు ఓకే. ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కోసం మాత్రం మీరు చదవాల్సింది ఖచ్చితంగా కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్ అన్ని చదివితే మాత్రం 40కి 30 మార్క్స్ అనేది కంపల్సరీ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనం డైనమిక్ పార్ట్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ డైనమిక్ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పుకోవడం జరిగింది. అవేంటంటే టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వచ్చేసి అది కూడా ఈ కరెంట్ అఫైర్స్ లింక్ అయి ఉంటాయి. అందులో మనం స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ, ఎనీ నానో టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఇలాంటి అంశాలన్నీ చదవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదివితే ఈ 40 ప్లస్ అది ఒక 15 మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తే 55 మార్క్స్, 55 to 60 మార్క్స్ దీని నుంచి రావచ్చు ఓవరాల్ గా ఎస్ఎన్టీ పాస్. ఈ 55 to 60 మార్క్స్ కి ఖచ్చితంగా 40 to 45 మార్క్స్ అనేది చేయవచ్చు ఖచ్చితంగా. సో లెవెల్ ప్లేయింగ్ అన్నమాట. ఎవరైతే ఈ పార్ట్ ని నెగ్లెక్ట్ చేస్తారో జిఎస్ లో స్కోర్ చేయడం ఇంపాసిబుల్. జిఎస్ లో స్కోర్ రాదు. జిఎస్ లో స్కోర్ రాకుంటే ఓవరాల్ గా మీ యొక్క జాబ్ వచ్చే ప్రాబిలిటీ తగ్గిపోతుంది, మీ ర్యాంక్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పార్ట్ ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్ గా నేర్చుకునేదానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి. సో మనం ఇప్పుడు వరకు సిలబస్ ని ఎలా అనాలిసిస్ చేయడం జరిగింది, అదేవిధంగా దీని వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందో చూడడం జరిగింది, ఏ విధంగా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి చదవాలో చూడడం జరిగింది. కాకపోతే మీ అందరికి డౌట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఓకే కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్ అన్ని ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి, వీటి కొరకు మనం రిఫర్ చేయాల్సిన బుక్స్ ఏంటి అనేది మీ అందరికి కామన్ గా ఒక డౌట్ రావచ్చు. మార్కెట్ లో ఎన్నో బుక్స్ ఉంటాయి సైన్స్ మీద, అవన్నీ పక్కన పెడితే మీరు ఖచ్చితంగా చదవాల్సిన బుక్స్ వచ్చేసి
6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీ బుక్స్, సైన్స్ బుక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవాలి. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా కూడా ఖచ్చితంగా చదవాలి. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మన స్టేట్ గవర్నమెంట్ బుక్స్ వచ్చేసి 6th నుంచి 12th వరకు ఖచ్చితంగా ఈ 11th 12th తెలుగు అకాడమీ బుక్స్ ఖచ్చితంగా రిఫర్ చేయాలి. అలాగే 6th to 10th క్లాస్ సైన్స్ బుక్స్ అనేది ఖచ్చితంగా రిఫర్ చేయాలి. ఇవి ఎలా రిఫర్ చేయాలంటే నేను చెప్పా కదా, ఫస్ట్ కెమిస్ట్రీ పార్ట్ని సిగ్రిగేట్ చేసుకోండి వాటిలో నుంచి, తర్వాత బయాలజీ చదవండి, తర్వాత ఎన్విరాన్మెంట్ పార్ట్ చదవండి, తర్వాత ఫిజిక్స్ చదవండి. ఉన్నటువంటి సైన్స్ బుక్ లో ఫస్ట్ కెమిస్ట్రీ పార్ట్ను డిగ్ చేయడానికి చూడండి. ఆ కెమిస్ట్రీలో ఉన్న చాప్టర్స్ అన్ని సపరేట్ గా ఒక పేజీ మీద రాసుకొని ఫస్ట్ వాటి మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బయాలజీకి మూవ్ అవ్వండి. ఆ బయాలజీ కూడా ఒక ఆర్డర్ లో చదివేదానికి ట్రై చేయండి. 6th క్లాస్ లో కొన్ని చాప్టర్లు ఉండొచ్చు, 7th క్లాస్ లో కొన్ని చాప్టర్లు ఉండొచ్చు, 8th క్లాస్ లో కొన్ని చాప్టర్స్ ఉండొచ్చు మనం మాట్లాడుకునేదాన్ని. ఇవన్నీ ఓవరాల్ గా నేను చెప్పిన ఆర్డర్ లో మీరు ప్రిపేర్ చేసుకొని చదివినట్లయితే మీరు ఖచ్చితంగా స్కూల్ లెవెల్ బుక్స్ మీద మంచి గ్రిప్ ఏర్పడుతుంది. అప్పుడే మీరు తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఎక్కువ స్కోర్ వచ్చేదానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్, ఈ సెషన్ కి మనం ఈ విధంగా సిలబస్ ని అనాలిసిస్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్కమింగ్ సెషన్, నెక్స్ట్ సెషన్ నుంచి మనం చేసేది ఏంటంటే, ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ పరంగా కానీ, బయాలజీ పరంగా కానీ, ఫిజిక్స్ పరంగా కానీ, ఎన్విరాన్మెంట్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో చూపించడం జరుగుతుంది. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినప్పుడే నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ కి క్వశ్చన్లు ఏ విధంగా రాగలుగుతాయి అనేది మీకు అర్థం చేసుకోగలుగుతారు. ప్రీవియస్ క్వశ్చన్స్ చదువుకోకుండా, అసలు ఎలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా ఊరికే గుడ్డిగా మార్కెట్ లో దొరికే బుక్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఖచ్చితంగా అలా డిపెండ్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు స్కోర్ అనేది రాదు, ఖచ్చితంగా మీ కెరీర్ పైన ఎఫెక్ట్ అవుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.